తెలంగాణలో వర్షాలు, ఢిల్లీలో ఎఫెక్ట్. ఇదేంటి అనుకుంటున్నారా? అవును, నిజమే. ఇక్కడ కురుస్తున్న వానలు దేశ రాజధానిలో ఉన్న లీడర్ల టైంను డిసైడ్ చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఇప్పటికే పలు డేట్లు ఫిక్స్ చేయగా ప్రతిసారి వాయిదా పడుతుంది. ఇప్పుడు మరోసారి వరుణుడి జోరుతో పొలిటికల్ లీడర్ల టూర్లు కాస్త పోస్ట్పోన్ అయ్యాయి. నేషనల్ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్లు తెలంగాణలో జోరు పెంచుతున్నాయి. శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నేతలిద్దరి పర్యటన వాయిదా పడింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్లో చేరేందుకు కొల్లాపూర్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ఈ నెల 20న సభ జరగాల్సి ఉంది. కానీ ఆమె విదేశీ పర్యటనతో బిజీగా ఉండడం కారణంగా అది కాస్త ఈ నెల 30కి వాయిదా పడింది. తాజాగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, పలుచోట్ల వరదల సమస్యను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రోగ్రాం మరోసారి వాయిదా పడింది. తదుపరి ఎప్పుడు నిర్వహించాలనేది ఖరారు కాలేదు. కానీ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో సభ ఉంటుందని కార్యవర్గం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడినందున కాస్త ఆలస్యమైన ఈసారి పక్కాగా తేదీని ఫిక్స్ చేయాలని జూపల్లి సహా పీసీసీ చీఫ్ రేవంత్ భావిస్తున్నారు. ప్రియాంక గాంధీని కొల్లాపూర్కు ఆహ్వానించి మహిళా డిక్లరేషన్ను కూడా ఆమె చేతుల మీదుగా విడుదల చేయించాలని పీసీసీ భావిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లో ఎండగట్టే ఉద్దేశంతో కాంగ్రెస్ శ్రేణుల్ని సన్నద్ధం చేసేలా సభ నిర్వహించాలని హైకమాండ్ యోచిస్తుంది. మరోవైపు బీజేపీకి ఖమ్మం జిల్లా కలిసి వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ముచ్చటగా 3వ వాయిదా పడింది. గతంలో పొంగులేటి శ్రీనివాస్ బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగిన సమయంలో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేసుకుంది. తీరా పొంగులేటి కాంగ్రెస్ గూటికి చేరడంతో అది వాయిదా పడింది. అనంతరం పార్టీ ఎక్కడైతే వీక్గా ఉందో అక్కడే తమ సత్తా చాటుకోవాలని మరోసారి అమిత్ షా భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా స్టార్ట్ చేశారు. తీరా చివరి క్షణంలో గుజరాత్లో తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా సభ 2వ వాయిదా పడింది. ఇక ఈ నెల 29న సభ ఉంటుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం మరోసారి తెలిపింది. సభకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కానీ వర్షాల కారణంగా సభ కష్టమని భావించి 3వ పర్యటన వాయిదా పడింది. దీంతో సభ నిర్వహణపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని బీజేపీ శ్రేణులు స్పష్టం చేశాయి. తెలంగాణలో బలోపేతమవుదామని భావిస్తున్న జాతీయ పార్టీలకు నిత్యం ఏదో ఒక రకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో అయినా సభ నిర్వహణకు అడ్డంకులు తొలగుతాయా లేదా అనేది చూడాల్సి ఉంది.